షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటక్క నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్లో పోగొట్టుకుంది రాబట్టుకుందాం, గోడౌన్లో ఉన్న సరుకు అమ్మేసుకుందామని నువ్వేదో ప్లాన్లు చేస్తుంటే ఆ ప్రియ గీత నామినేషన్ వేయకుండా చేసి ఇనానమస్గా గెలిచేద్దామని ప్లాన్ చేస్తోంది. అవునన్నా, ప్రియని చూస్తుంటే మనం అనుకున్నంత తింగరదానిలా కనబడట్లేదు. ఆనాడు ఇదే గీతను దెబ్బ కొట్టడానికి వాళ్ళ అత్తకు సపోర్ట్ చేసి క్షవరం చేయించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే గీత కోసం ప్రియకు సపోర్ట్ చేస్తున్నావు. ఇంతకీ ఏంట్రా మీరు చెప్పేది? వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయటం ఏంటక్క? ఎలక్షన్లో ప్రెసిడెంట్గా నువ్వే పోటీ చేస్తే పోదు కదక్క. ఇప్పుడున్న వాల్యూ కూడా పోతుందిరా. ఆల్రెడీ గీత కొట్టిన దెబ్బకి మన ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఊర్లో ఎవరూ మనల్ని లెక్క చేయటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్లో మనం నిలబడుతున్నామని చెప్తే ఓటు కాదు, రాళ్లు తీసుకొని కొడతారు. గీతని కొట్టాలి, కానీ మనం ఫ్రేమ్లో ఉండకూడదు. అంటే అంటే మనకొక బక్రా కావాలి. ఆ బక్రానే ఈ ప్రియ. సరే అక్క, నువ్వు అన్నట్టు ఎలక్షన్లో తిమ్మిని బొమ్మించేసి ప్రియాని గెలిపించామే అనుకుందాం. గెలిచిన తర్వాత తను మన మాట వింటుందని గ్యారంటీ ఏంటి? మనం గెలుస్తామని నమ్మకం ఏంటి? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంటది? ఎవరికైనా అన్నిటికంటే ముఖ్యమైనదేది? ప్రాణం. అదే ఆడదానికి ఏముందక్క? మానం. ప్రియాని ఎలక్షన్లో గెలిపించి ఆ గెలిచిన ఆనందంలో మనం ఒక చిన్న పార్టీ ఇస్తాం. ఆ పార్టీలో ప్రియాకి తెలియకుండా మొత్తం అందిచ్చి నీలాంటి వాడి పక్కన పడుకోపెట్టి ఫోటోలు తీస్తాం. వాటిని అడ్డు పెట్టుకొని ప్రియాని బ్లాక్మెయిల్ చేస్తాం. పెద్దింటి ఆడపిల్ల కాబట్టి తన పరువు తాను తీసుకోలేదు. కుటుంబం పరువు గురించి ఆలోచించి భయపడుతుంది, మనకి లొంగుతుంది. మనం ఏం చెప్తే అది చేస్తుందిరా. ఈ చిలకని అడ్డు పెట్టుకొని ఆ గీత పిలక పట్టుకొని ఒక ఆట ఆడిస్తాన్రా. ఆడిస్తా. ఉన్నమ్మా, ఏంటి తల్లే ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివే? ఏమైందే? ఎందుకు కడుతున్నావు? కొట్టాడా? దేనికమ్మా? త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్ లో అమ్మని పోటీ చేయొద్దన్నాడు.